వివోఏలందరికీ నమస్కారం. ఈ విపిఆర్పిలో లైవ్లీహుడ్ ప్లాన్ ఎలా చేయాలో చూద్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి ముందు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎన్ఆర్ఎల్ఎం విపిఆర్పి అని వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ కొట్టగానే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ లాగిన్ అవ్వాలి. గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ పక్కన కుడివైపు గ్రీన్ కలర్లో ఒకటి బాణం గుర్తుంది. దాన్ని టచ్ చేయగానే కొత్తగా లాగిన్ చేయమని అడుగుతుంది. ఈ విధంగా మనం లాగిన్ అవ్వాలి. ఈ విధంగా లాగిన్ అవ్వగానే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని సెట్ చేస్తాము. ఇక్కడ సెలెక్ట్ రోల్ ముందు ఎస్హెచ్జీలు పూర్తయినాక వివో చేయాలి కాబట్టి ఎస్హెచ్జీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ రోల్ కొట్టగానే డేటా అంతా రిఫ్రెష్ అవుతుంది, మనకు డౌన్లోడ్ అవుతుంది మొబైల్లోకి. ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు సంఘాల పేర్లు, మెంబర్స్ అని, మెంబర్స్ పక్కన నెంబర్ కూడా కనపడుతుంది, ఎంతమంది ఉన్నారన్నది. ఒకవేళ నెంబర్ కనపడలేదంటే కింద రీఫ్రెష్ బటన్ నొక్కితే మళ్ళీ రీఫ్రెష్తో పాటు సభ్యుల వివరాలు కూడా డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు నేను ఉదాహరణకు ఒక సంఘాన్ని తీసుకుంటున్నాను, ఇందిరా సంఘాన్ని. ఇక్కడ చూడండి, మనకు పైన ఆప్షన్స్ చూడండి, మెంబర్ ప్రొఫైల్ అని ఒకటి ఉంది, తర్వాత లైవ్లీహుడ్ ప్లాన్స్ అని ఒకటి ఉంది, తర్వాత లైవ్లీహుడ్ ర్యాంకింగ్ అని ఉంది. ఈ మూడు మనం ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మెంబర్ ప్రొఫైల్లోకి వెళ్దాం. ఫస్ట్ సభ్యురాలు రామలక్ష్మి. సభ్యురాలను సెలెక్ట్ చేయగానే ఈ సభ్యురాలు ప్రస్తుతం చేస్తున్న జీవనోపాధిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అగ్రికల్చర్ చేస్తున్నారు, ఇంకా వీళ్ళకి పశువులు ఉన్నాయి, ఇతర ఏమన్నా ఉంటే కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అగ్రికల్చర్ నుండి వాళ్ళకు సంవత్సర ఆదాయం ఎంత వస్తుంది అన్నది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నేను ఉదాహరణకు ఎంటర్ చేస్తున్నాను, మీరు ఆ కుటుంబాన్ని ఎంత ఉంటే అంత చేయండి. తర్వాత ఇక్కడ ఏమన్నా ఇంటి కోసం పంటలు అన్నప్పుడు ఏది వేస్తుంటే అది సెలెక్ట్ చేస్తాము. సంవత్సరానికి పంట కాలం ఎంత, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4 వేసేస్తాం. ఇక్కడ నీటిపారుదల వర్షాధారమా కాలువ ఏదైతే అది సెలెక్ట్ చేస్తాం. భూసార పరీక్షలు చేశారా లేదా కనుక్కొని తర్వాత ఎంటర్ చేయగానే ఈ విధంగా మీరు ఏదైనా వ్యాపార సంస్థలో ఉన్నారా, ఉంటే అవును, ఎక్కడున్నారు అంటే ఎక్కడున్నారో అక్కడ సెలెక్ట్ చేస్తాం. తర్వాత కార్యాచరణ రకం ఏదైనా ఉందంటే దేంట్లో ఉంటే అది ఎంటర్ చేసి తర్వాత ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఈ కుటుంబానికి ఏదైనా శిక్షణ అవసరమా అంటే ఎస్ అయితే ఎస్ పెడతాము. అంటే గతంలో తీసుకున్నారా అన్నదానికి ఎస్ అయితే ఎస్ పెడతాము, నో అయితే నో పెడతాం. ఇట్లా ఒకవేళ ఎస్ పెడితే ఏ రకమైన శిక్షణ తీసుకున్నారన్నది అడుగుతుంది. వాళ్ళు తీసుకోలేదంటే నో పెడతాం. ఇప్పుడు ఏదైనా స్కిల్ అప్గ్రేడేషన్ కోసం మద్దతు అవసరమా అంటే అవసరమైతే అవసరము, లేదంటే నో పెట్టేసి తర్వాత కొడతాం. ఇక్కడ చూడండి, జీవనోపాధి కార్యకలాపాల కోసం మీరు ఏమైనా రుణాలు పొందారా అంటే మన ఎస్హెచ్జి మహిళకు ఖచ్చితంగా ఏదో ఒక రుణం ఇచ్చింటాం కాబట్టి పొందినారా లేదా అన్నది ఇక్కడ పెడతాం. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నారన్నప్పుడు ఇదిగోండి, బ్యాంక్ లింకేజ్ నుంచి ఆమె ఎంత తీసుకుని ఉంటే అంత ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ముందు సైడ్ ఏదైతే ఎంటర్ చేసామో దాన్నే పెడతాము. ఇక్కడ బ్యాంక్ లింకేజ్ ఎంత ఇచ్చింటే అంత ఎంటర్ చేసాము. ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ చేస్తాం. ఇదిగోండి, ఆ మెంబర్ రామలక్ష్మి గారి ప్రొఫైల్ పూర్తి అవ్వగానే పేరు ఎదురుగా ఈ విధంగా టిక్ పడుతుంది. తర్వాత ఈ విధంగా అందరికీ టిక్ పడాలి, అందరి సభ్యులకు ఈ విధంగా టిక్ పడాలి. ఇదిగోండి, ఈ విధంగా ప్రతి సభ్యురాలకు ప్రొఫైల్ పూర్తి చేయగానే ఈ విధంగా టిక్ పడాలి. తర్వాత ఇప్పుడు ప్రొఫైల్ పూర్తయింది. పైన కుడివైపు లైవ్లీహుడ్ ప్లాన్స్ అని ఉంది. ఇదిగోండి,
ఈ విధంగా ఈ సభ్యులకు ఇప్పుడు చేస్తున్న జీవనోపాధి ప్రొఫైల్లో కంప్లీట్ చేసాం. ఈ సభ్యులకు ఎవరికైనా ఇంకా కొత్త జీవనోపాధి యాడ్ చేయాలన్నా, యాడ్ చేయాలి అనుకున్నప్పుడు యాడ్ ప్లాన్లోకి వెళ్తాం. ఇదిగోండి, ఆమె ఇంకేదన్నా పెట్టదలుచుకున్నారా, వ్యవసాయం చేస్తున్నారు, ఇప్పుడు ఏదైనా జీవాలు తెచ్చుకుంటామంటే అనిమల్ హస్బెండరీ కోసం జీవనోపాధి అవసరం అన్నప్పుడు ఇక్కడ కొత్తది జతపరచండి అని కొడతాం. ఇక్కడ ఆమె గొర్రెలు తెచ్చుకోవాలనుకుంటుంది, ఒక 10 గొర్రెలు. అంటే ఆమెకి మీరు పెట్టదలుచుకుంటేనే చేయాలి, ఇది లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఏ రకమైన మద్దతు అవసరం అన్నప్పుడు సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ సేవ్ చేస్తున్నారు, వెంటనే సేవ్ చేస్తే అవ్వదు. ఇక్కడ మనం ఎంటర్ చేసిన కింద డెలీట్ ఆప్షన్ కింద యారో గుర్తుంది, యారోని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డన్ కొడితే ఇదిగోండి సేవ్ అవుతుంది. ఇక్కడ చాలామంది రావడం లేదని ఫోన్ చేస్తున్నారు, ఇది గమనించండి. ఇప్పుడు ఈ విధంగా ఎవరికైతే ఏమైతే కావాలనో వాళ్ళకి ఇట్లా డన్ కొట్టేసి సేవ్ చేస్తాం. తర్వాత ఇట్లా అందరికీ ఏ సభ్యురాలకి ఏది కావదలుచుకున్నారో, ఇట్లా ఏం యాక్టివిటీ పెట్టదలుచుకున్నారో ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఇక్కడ ఎవరికైతే ఈ స్కీమ్స్ కావాలని పెడతారో ఆ పేర్లు 3 ఆప్షన్కి వెళ్ళిపోతాయి. అంటే లైవ్లీహుడ్ ర్యాంకింగ్లోకి వెళ్తాయి. ఇదిగోండి, అక్కడ మీరు ఏదన్నా యాక్టివిటీ ఓకే చేస్తే ఇక్కడ ఒక 5 మందికి మీరు ఓకే చేశారనుకోండి, 5 మంది పేర్లు ఇక్కడ వస్తాయి. ఇక్కడ 1, 2, 3, 4 అని చెప్పేసి మీరు ర్యాంకింగ్ ఇవ్వాలి. ర్యాంకింగ్ ఇచ్చి కింద విజయవంతంగా ధృవీకరించబడింది సెలెక్ట్ చేస్తే సేవ్ అయిపోతుంది. లేదు వీళ్ళకి ఏ యాక్టివిటీ అవసరం లేదనుకున్నప్పుడు మీరేమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఈ 3 ఆప్షన్స్ మనము ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేసి వెనక్కి వెళ్ళి అప్లోడ్ కూడా చేయాలి. ఇదిగోండి, ఈ 3 ఆప్షన్స్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ దగ్గరికి వచ్చి సబ్మిట్ లైవ్లీహుడ్ ప్లాన్ టు వివో అని వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా ఈ సభ్యురాలు ప్రొఫైల్ కంప్లీట్ అయిందా లేదన్నది అడుగుతుంది. కంప్లీటెడ్ అని పెట్టుకోవాలి, సమర్పించాలి. ఇదిగో విజయవంతంగా సమర్పించబడింది అన్నప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఆ గ్రూప్ పేరు ఎదురుగా టిక్ పడి ఉండాలి. ఇదిగోండి, ఇందిరా గ్రూపు టిక్ పడింది. ఈ విధంగా కంప్లీట్ చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.